సెల్ హెల్త్ లవర్స్ అందరికీ నమస్కారము. ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఎడినోమాతో మన దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ కి ఏ విధంగా తగ్గిందో ఒకసారి ఆవిడ ద్వారానే మనం తెలుసుకుందాము. ఇష్యూస్ ఏమేమి ఉన్నాయంటే, ఈవిడ ఇక్కడికి వచ్చే నాటికి ఫైబ్రాయిడ్ ఎడినోమా ఉంది. లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ లోను, రైట్ సైడ్ లోను 3 ప్లేసెస్ లో ఉన్నాయి. ఇంకొకటి థైరాయిడ్ ఉంది, యాంటీటీపీ తో కూడి ఉంది. అలాగే నీరసం వల్ల వచ్చినటువంటి బ్యాక్ పెయిన్ తో వచ్చారు. ఈ 3 సమస్యలతో బాధపడుతూ ఇక్కడికి వచ్చారు. సో మొదటిసారి సమస్య వచ్చినప్పుడు మేడం కి తెలిసిన తర్వాత ఇక్కడికి ఎలా వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ అనుభవాలు ఏంటి, ఏ విధంగా తగ్గింది అనేది ఒకసారి మేడం మాటల్లో చూద్దాము. కావ్య గారు నమస్తే అమ్మా. కావ్య గారి మాటల్లోనే ఒకసారి మనం తెలుసుకుందాం. నాకు బోత్ బ్రెస్ట్ లో ఫైబ్రాయిడ్ నెంబర్స్ ఉన్నాయి. బయట చూయించుకున్నాను, కొన్ని రోజులు తగ్గట్లేదు. చాలా ఇయర్స్ నుంచి ఉంది ఈ ప్రాబ్లమ్. ఒకసారి ఇక్కడ వీళ్ళని కన్సల్ట్ అవుదామనేసి వచ్చాను. రిపోర్ట్స్ చూడగానే స్టార్టింగ్ లో చాలా భయం వేసింది. అలోపతి వాడాను, అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేసి సెల్ హెల్త్ కి వచ్చాను. 1 month చేశాక రిజల్ట్ బాగుండడంతో నేను దీన్ని కంటిన్యూ చేశాను. నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఫస్ట్ సెల్ హెల్త్ క్లినిక్ లో డాక్టర్ ని మీరు కలిసినప్పుడు డాక్టర్ చెప్పినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఈజీగా తగ్గిపోతుందని చెప్పుంటారు, మీకు నమ్మకం కలిగిందా? మేడం అయితే ఫుల్ హోప్ గానే చెప్పారు. ఏం ప్రాబ్లం ఏం లేదు, చేసుకోండి. స్టార్టింగ్ లో ప్రాబ్లం అవుతుంది 2-3 వీక్స్. ఆ ఫుడ్ తినాలంటే కొంచెం అంతగా నచ్చలేదు స్టార్టింగ్ లో. ఎందుకని అంటే రైస్ వీటిని అవాయిడ్ చేస్తాం కాబట్టి ఒట్టి కూరలు తినటంలో అలవాటు లేని కారణంగా మొదట్లో కాస్తంత అసౌకర్యంగా అనిపించటం సహజమే. అలా 2-3 వారాలు ఉందండి. 2-3 వారాలు ఉంది. కొంచెం బాడీ అంతా ఇక నేను ఫుడ్ పూర్తిగా తగ్గించేసరికి నీరసం అనిపించింది. 3వ వారం 4వ వారం వచ్చేసరికి పరిస్థితి కొంచెం అలవాటు పడగలిగారా? కొంచెం అలవాటు పడ్డాను. ఓకే, ఇక నెక్స్ట్ మంత్ రిపోర్ట్స్ చేయించుకున్నాను. మొదటి నెలలో డైట్ మొదలు పెట్టినప్పుడు ఆవిడ ఫీలింగ్ ఒట్టి కూరలు అవి తినటము, కొంచెం నీరస పడటం కారణంగా వద్దు చూద్దాం, ఈ ఒక్క నెల చూసేసి రిజల్ట్ వస్తే చేద్దాం, లేకపోతే ఆపేద్దాం అన్నారు. తర్వాత ఫస్ట్ మంత్ డైట్ కంప్లీట్ చేసుకొని రిపోర్ట్స్ మళ్ళీ అదే టెస్టులు చేయించుకొని, అంటే బ్రెస్ట్ లో ఫైబ్రాయిడ్ ఎడినోమా ఉంది కదా, వాటి సైజెస్ కూడా ఇక్కడ ఇచ్చారు. రైట్ లో 3 ప్లేసెస్ లో ఉంది ఈవిడికి. 4x3 mm ఒకటి, 5x2 mm ఒకటి, 6x4 mm ఒకటి. ఇది రైట్ లో. లెఫ్ట్ సైడ్ 9x5 mm, 6x4 ఒకటి, 7x4. 1 month డైట్ చేసుకుని ఈవిడ ఇక్కడికి వచ్చేసరికి 3 కంప్లీట్ గా క్లియర్ అయిపోయినాయి. అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అప్పుడు మీకు నమ్మకం ఏర్పడిందా? 1 month తర్వాత లేదు ఇంకా చేస్తానన్న ధైర్యంతో రిపోర్ట్స్ చూశాక, నేను ఫస్ట్ మంత్ తర్వాత లేదు నేను పోస్ట్ డైట్ కి వెళ్ళిపోతాను అనేసి ఆ ప్లాన్ తో వచ్చాను. ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ ప్లాన్ రివర్స్ అయింది. లేదు కంటిన్యూ చేద్దాం అనేసి డాక్టర్స్ కూడా మళ్ళీ నీకు బ్రేక్ అవుతుంది అమ్మా రిజల్ట్ లో అని చెప్పారు. సో మళ్ళీ నేను కంటిన్యూ చేశాను. డైట్ మొదటి నెలలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల చేసేసి ఇలా కాదు, పోస్ట్ డైట్ అంటే కాస్తంత రైస్ ఇంకా ఫ్రూట్స్ యాడ్ చేయించుకొని చేద్దామన్న ఇంటెన్షన్ తో మళ్ళీ రెండోసారి మన దగ్గరికి రివ్యూకి వచ్చారు. 2వ నెల వచ్చేసరికి డైట్ లో వచ్చిన రిజల్ట్ ఎంకరేజింగ్ గా ఉండటంతో ఇష్టపడి 2వ నెలలో డైట్ చేశారు. 2వ నెల 3వ నెల పూర్తి అయ్యేసరికి ఇప్పుడు మొదటి నెలలో 3 పూర్తిగా క్లియర్ అయిపోయాయి. 2వ నెలలో ఇంకొక 2 క్లియర్ అయిపోయాయి. 3rd month లో ఇంకొకటి చాలా మైల్డ్ గా ఉంది. ఈ 3 months డైట్ లో ఆవిడకి వచ్చినటువంటి రిజల్ట్ అది. సో మీరు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ దీని పట్ల మీ అభిప్రాయాన్ని ఒకసారి మాకు చెప్పగలరా? ఇంట్లో వాళ్ళైతే ఇంకా నన్ను ఎంకరేజ్ చేశారు, చేయమనేసి అన్నారు. నేను కూడా కంటిన్యూ చేశాను, నాకు కూడా నచ్చింది. సో ఇప్పుడు వచ్చిన ఈ రిజల్ట్ కి మీరు సంతోషం? చాలా. సో ఇదండి 2 నుంచి 3 నెలలు డైట్ లో తీవ్రంగా ఉన్నటువంటి సమస్యలు, బయట మనం చాలా ఇబ్బందులు మెడిసిన్స్ వాడుతూ సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బందులు పడే అవసరం లేకోకుండా తేలికపాటి ఆహారంలో మార్పులు, సప్లిమెంట్ సపోర్ట్ తో మొదటి నెల నుంచే మనకి రిజల్ట్ రావటం కనిపిస్తుంది. 2-3 నెలల్లో మంచి రిజల్ట్ రావటం. అంతేకాదు ఆవిడికి థైరాయిడ్ కానివ్వండి, లేకపోతే నీరసంతో వచ్చిన బ్యాక్ పెయిన్ కానీ ఇప్పుడు చక్కగా క్లియర్ చేసుకొని హెల్దీగా ఉన్నారు. ఇంకొక నెల డైట్ తో ఈ రిజల్ట్ ని ఆవిడ చక్కగా మెయింటైన్ చేసుకోగలుగుతారు. సో ఈ విషయాన్ని మీ ముందుంచటంలో డైట్ లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అనేటువంటి ఒక సందేహానికి మీకు సమాధానంగా ఉంటుంది అని రావడం జరిగింది. సంతోషం.